యెహోవా కార్యములను అశ్రద్ధ చేయవాళ్ళు శాపగ్రస్తులని రాస్తుంది. దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తారా? అది ఎంత పెద్ద తెగులు మనకి. ఒక్క మాట, ఆలస్యం కూడా చేయకండి. అతి ప్రాముఖ్యమైన విషయం అయితే తప్ప దేవుని సన్నిధి ఎన్నడూ ఆలస్యం చేయొద్దు. 9 గంటలకు మనం ఆరాధన ప్రారంభిస్తే నువ్వు నిజంగా ప్రారంభ ప్రార్థనకే నువ్వు ఉండగలిగిన ఆ కృప నువ్వు పొందుకోవాలి. నువ్వు 2-3 పాటలు అయిపోయిన తర్వాత వచ్చినా నువ్వు నిర్లక్ష్యం చేసినట్టే. ట్రాన్స్పోర్ట్లో ట్రాఫిక్ జామ్ అయింది అనుకుంటున్నావేమో. ఇవన్నీ సాకులు ఇక్కడ చెప్పడానికి లేదు. హైదరాబాద్ అయితే పర్వాలేదు. స్తోత్రం. ఒక దేశానికి వెళ్ళాలండి, అమెరికాకి వెళ్ళాలి, ప్లేన్ ఎక్కాలంటే 3 గంటల ముందు నువ్వు అక్కడ ఉండాలి ఎయిర్పోర్ట్లో. నువ్వు ఎవరైనా సరే నేషనల్ వైడ్గా ప్రయాణం చేస్తే 1 గంట సేపు ముందు ఉండాలి అక్కడ, లేక కష్టం. ఆఫ్టర్ ఆల్ దీనికే అంత శ్రద్ధ మనం పాటిస్తే దేవుని సన్నిధి అంతకంటే చీపా మనకి? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయవద్దు. అదే ఆశీర్వాదానికి దూరం అవటానికి అదే కారణం అనేకుల జీవితాల్లో. ఆరాధన ముగించిన తర్వాత వస్తారా? అది ప్రభుకు అవమానం కాదా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ప్రభుని దుఃఖ పెట్టట్లేదా? మీరు వచ్చే సమయం ప్రభు నోట్ చేయట్లేదా? ఇంత ఆలస్యంగా రావటానికి కారణం ఉంటే సరే, కారణం లేకుండా నీకు నీవే నెమ్మదిగా లేచి వండి కార్యక్రమాలు చేసుకుని వస్తే ప్రభు బాధపడతాడా? బాధపడడా?